ఈరోజు వర్తమాన ధ్యానాంశము, నీకు హాని కలగదు. అపోస్తల కార్యం 18వ అధ్యాయం 9-10 వచనాలు. రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నువ్వు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడను రాడు అనెను. అపోస్తలుడైన పౌలు కొరింథు పట్టణమునకు వచ్చినప్పుడు ఎన్నో వ్యతిరేకతలను, శ్రమలను ఎదుర్కొనవలసి వచ్చెను. యేసుక్రీస్తు అని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుట, దేవుని వాక్యమును ఆతృత గలవాడై బోధించుట పౌలు ప్రత్యేకత. అపోస్తల కార్యం 18వ అధ్యాయం 5వ వచనం. అంగీకరించుటకు బదులుగా యూదులు ఎదురాడి దూషించిరి గనుక అన్యజనుల యొద్దకు పోదుమని బయలుదేరి కొరింథునకు వచ్చెను. ప్రభువు అద్భుతముగా ద్వారము తెరిచెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిసం పొందిరి. అపాయములో ఉండినను అపాయము లేని వారము కాము అనినది పౌలు తన అనుభవం నుండి వ్రాసిన మాటలు. ఒకవైపు దేవుని వలన జయము, మరోవైపు దృష్టి మనుష్యులను గూర్చిన భయము. అయితే ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని దర్శనము ద్వారా ప్రభువు మాట్లాడినందున నిరాటంకముగా తన సేవను కొనసాగించును. అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. అపోస్తల కార్యం 18వ అధ్యాయం 11వ వచనం. సాతాను కట్లు, బంధకముల నుండి విడిపించుటకు ప్రభు మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. ఇదిగో, పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదనో మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. లోకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం. సాధారణముగా భయముతో నిండిన వారు చీకటి, సాతాను అనే మాటలను వినుచుండగానే భయముతో వణుకుదురు. అపోస్తలుడైన పేతురు తన పత్రిక యందు మనలను బలపరచు సంగతులను వ్రాయుచున్నాడు. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. 1 పేతురు 3వ అధ్యాయము 13-14 వచనాలు. అపోస్తలుడైన పౌలు దుష్టి మనుష్యుల నుండి, విషజంతువుల నుండి కాపాడబడెను. అపోస్తల కార్యం 28:5లో అతడైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. దేవుడు అతనికి ఏ హానియు కలగకుండా దేవుడు కాపాడుకుంటూ వచ్చి ఉన్నాడు. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.